ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్న నేపథ్యం ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇప్పటికే మధ్యాహ్నం స్కూళ్ళు ప్రారంభమై ఇక సెలవులు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం అనంతపూర్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ని ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు స్విమ్మింగ్ పూల్స్లో సేద తీరుతూ చూడవచ్చు. మనం చాలా పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఉందో తల్లిదండ్రులు తీసుకొచ్చి పిల్లలను స్విమ్మింగ్ నేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నది ఒకటే, ఈ యాక్టివిటీ స్విమ్మింగ్ ఈ వేసవి కాలంలో సెల్ ఫోన్స్ ముఖ్యంగా టీవీలకు అడిక్ట్ కాకుండా ఇటువంటి యాక్టివిటీ ఏదైనా కూడా ఒకటి నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ స్విమ్మింగ్ అనేది భవిష్యత్తులో కూడా వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అర్థంలో ఇంకా డీటెయిల్గా చూద్దాం ఏం చెప్తారు తల్లిదండ్రులందరూ. చాలామంది ఇక్కడ లేడీస్ కూడా వచ్చి ఇక్కడ నేర్పించడానికి వాళ్ళు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు పిల్లల్ని తీసుకొని మీరు స్విమ్మింగ్కి వచ్చారు, ఏంటి అసలు ఏం చెప్తారు? ఈరోజు ఈ ఎండలకి ఇదికి పిల్లల్లో మంచి ఇది ఉండాలంటే ఇట్లా దానికి మనము ప్రోగ్రెషన్ చేయాల. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఇదిలు చేస్తే పిల్లలు భవిష్యత్తులో కూడా బాగా ఇదిగా ఉంటారు. పెద్దలు కూడా బ్యాక్ పెయిన్ ఇట్లా వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ఇది పెట్టినాడు, జిమ్ము పెట్టినాడు. ఇట్లాంటివన్నీ మంచి ఇది చూసినాడు నాయుడు. నాకు దాదాపు 10 ఏళ్ళ నుండి మంచి మిత్రుడు. కాకపోతే డబ్బులకే అనేది కాదు, ఆయన జనాలకి మంచి కృషి చేయాలా, అందరూ బాగుండాలా అనే మనస్తత్వం ఆయనకి. డబ్బే ముఖ్యం కాదు, ఆయన చాలా ఉన్నతమైనోడు. ప్రతి ఒక్కరు పిల్లలు వచ్చేసి ఈడ ఈ స్విమ్మింగ్ పిల్లలు ఈరోజు మంచి ఎండాకాలము టీవీలు చూసుకుంటా ఇంట్లో ఉడుక్కుండే కంటే అందరూ పెద్దలు మా మాదిరే. మేము కూడా మా మనవరాలని, నాకు 60 ఏళ్ళ వయసు అయినా కూడా మా మనవరాలని మా మనవళ్ళు వీళ్ళిద్దరూ అందరినీ పిలుచుకొని వచ్చి ఈడ మంచి ఇది చూస్తే ప్రతి ఒక్కరికి మంచి ఇది జరుగుతుందని నా అభిప్రాయం కొద్దీ నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఇది చేయండి. వేసవికాలంలో ఈ ఎండాకాలంలో చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి మంచి అభివృద్ధి కావాలంటే ఈ స్విమ్మింగ్ పూల్లో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని నా విన్నపం. సార్ ఏంటి సార్ అసలు సమ్మర్లో మీరు స్విమ్లో చిల్ అవుతున్నారు, ముఖ్యంగా పిల్లలు కూడా ఈ వేసవిలో ఈ స్విమ్మింగ్ నేర్పిస్తే ఉపయోగం అంటారా? మొదట అనంతపురం ప్రజలకు నమస్కారాలు. ఈ రాబోయే ఎండాకాలం వేసవి సెలవుల్లో విద్యార్థులకి మరియు అలాగే స్టూడెంట్స్, ఈ స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, డిగ్రీ పిల్లలు కావచ్చు, వేసవిలో వారి సమయం వృధా చేసుకోకుండా దొరికిన సమయాన్ని ఈ విధంగా స్విమ్మింగ్ ద్వారా వాళ్ళ ఫిట్నెస్ని పెంచుకోవడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే పెద్దలకు కూడా చాలా ఎలిమెంట్స్ స్విమ్మింగ్ ద్వారా క్యూర్ అవుతాయి. చాలామంది నడవడము, పరిగెత్తడం ఇవన్నీ చేయలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకు స్విమ్మింగ్ అనేది ముఖ్యంగా ఈ వెన్నెముక సంబంధించి ఏమైనా రుగ్మతలు ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగకరం. కాబట్టి అందరూ కూడా ఈ ఇక్కడ మన 80 ఫీట్ రోడ్లో ఉన్న దరూర్ స్విమ్మింగ్ పూల్ని ఉపయోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి అవకాశం ఏర్పడింది. పూల్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి నేర్పడానికి కూడా చాలామంది కోచ్లు ఈ వేసవి కోసం చాలామందిని స్విమ్మర్స్ని కూడా వీళ్ళు కోచెస్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు వేసవికాలంలో చిన్నపిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎండలకు ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా ఇటువంటిది ఈ స్విమ్మింగ్ కావచ్చు ఈ వేసవికాలంలో నేర్పించుకుంటే ఎస్పెషల్లీ ఈ స్విమ్మింగ్ భవిష్యత్తులో కూడా పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా స్విమ్మింగ్ అనేది మనకి లైఫ్ లాంగ్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో బయట కూడా స్విమ్మింగ్ వెళ్ళొచ్చు, కానీ వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ పూల్ క్లోజ్డ్ పూల్ కాబట్టి మనకు వడదెబ్బ కొట్టే ఛాన్స్ కూడా చాలా తక్కువ. దీన్ని చక్కగా కూడా మనం ఆరోగ్యపరంగా కూడా ఫ్యూచర్లో కూడా మంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. వేసవికాలంలో ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అట్లా కాకుండా ఇట్లా స్విమ్మింగ్ లాంటి ఏదో యాక్టివిటీ నేర్చుకుంటే మంచిది అంటారు. ఈ వేసవికాలంలో పిల్లలు వేరే వేరే యాక్టివిటీస్ కన్నా స్విమ్మింగ్ నేర్చుకుంటే చాలా మేలు. ఈ వేసవికాలం చిన్నపిల్లలు టీవీలకి సెల్ ఫోన్లకి అడిక్ట్ కాకుండా ఇట్లా స్విమ్మింగ్ నేర్చుకుంటే ఎనీ యాక్టివిటీ నేర్చుకుంటే మంచిదండి. చాలా మంచిదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి
స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎనీ టైం ఈ హాఫ్ డే స్కూల్స్లో కానీ సమ్మర్లో ఎనీ టైం సెల్ పెట్టుకొని సెల్ చూడుకోకుండా వేసవి విడిదిలాగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఎక్కడైనా డిఫెన్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పటికి మేము రాబట్టి ఒక 2 వీక్స్ అయింది. ఇది టోటల్గా 21 డేస్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. మా అబ్బాయి అయితే ఇప్పటికే 2 వీక్స్లోనే చాలా బాగా స్విమ్ చేస్తున్నాడు. టెక్నిక్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారండి. ఇప్పుడు వేసవికాలం విపరీతమైన ఎండలు ఉన్నాయి మనకు. ఈ చిన్నపిల్లలు ఈ స్విమ్మింగ్ నేర్చుకుంటే వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నారంటే ఈ టైంలో టీవీ చూసుకుంటూ ఉంటారు. అదే ఇక్కడికి వచ్చామనుకోండి, పిల్లలు హ్యాపీగా స్విమ్మింగ్ నేర్చుకుంటారు. వాళ్ళకి టైం యూజ్ అవుతుంది. ఎప్పటికైనా పిల్లలకి ఫర్దర్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్విమ్మింగ్ హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మంచి యాక్టివిటీ మనకి అనంతపూర్లో బాగా బెస్ట్గా ఇస్తున్నారు కోచింగు. సో మీరందరూ తప్పకుండా వచ్చి స్విమ్మింగ్ నేర్చుకోండి. మా పిల్లలు ఉన్నారు, 2 నేర్చుకున్నారు ఇక్కడ, నేర్పిస్తున్నారు. ఏంటండి ఎలా ఉంది ఇక్కడ ఈ అట్మాస్ఫియర్? ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కమ్ జిమ్ ఉంది. మీరు రెగ్యులర్గా వస్తుంటారా? ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్? నా పేరు గీతిక. నేను అనంతపూర్ లోకల్ యాక్చువల్లీ. నేను ఒక క్రికెటర్ని. ఈ దరూర్ ప్లస్ జిమ్తో పాటు ప్లస్ స్విమ్మింగ్ కూడా ఇక్కడ వెరీ హైజీన్ అండ్ పిల్లలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మొబైల్స్ దానికి అడిక్ట్ అవ్వకుండా లైక్ ఫిజికలీ అండ్ మెంటలీ బోత్ హెల్ప్ చేస్తుంది. ఐ థింక్ అనంతపూర్లో ఇదే ద బెస్ట్ అండ్ హైజీన్ ప్లస్ వెల్ ట్రైన్డ్ కోచెస్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. సో కిడ్స్కి అంత సేఫ్టీ ఉంది, ఆల్ విత్ సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ నాకు తెలిసినంత వరకు. సో వీఆర్ యాక్చువల్లీ క్రికెటర్స్. సో మేము ఇక్కడికి స్ట్రెంథనింగ్ అండ్ మాకు ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వడానికి ఇక్కడ ట్రైనర్స్తో లైక్ కోచింగ్ తీసుకుంటున్నాం. సో ఐ థింక్ అది చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో ద కోచెస్ అంతా బాగా చూసుకుంటున్నారు. ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అనంతపూర్లో ఎలా ఉంది ఈ సిచ్యువేషన్? మీరు రెగ్యులర్గా వస్తుంటారా జిమ్కి? ఇక్కడ స్విమ్ వచ్చి 2 months అవుతుందండి ఈ జిమ్. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది. అవుట్పుట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. నాలో 2 months బ్యాక్ ఒకలా ఉన్నాయి, ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది నా బాడీ ఫిట్నెస్ అంతా కూడా. నేను రిఫర్ చేస్తానండి ఈ జిమ్ అయితే. ఎక్విప్మెంట్, ఎన్విరాన్మెంట్ కూడా పీస్గా ఉంది. ఇక్కడ వచ్చాక చాలా బాగుంది. అండ్ ఒకే చోట మీరు గతంలో స్విమ్మింగ్ పూల్, మనకు జిమ్ అనేది ఒకే చోట ఉండదు. కానీ ఈ అట్మాస్ఫియర్ ఈ సమ్మర్లో కూడా చిన్నపిల్లలు స్విమ్ నేర్చుకుంటే ఉపయోగం ఏమిటి? స్విమ్మింగ్ వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ అంతా బాగుంటుంది. మాకు 2 kids ఉన్నారు, జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ స్విమ్మింగ్లో. ఇక్కడ ఇంతకుముందు కూడా నేను చూశానండి మా బాబుని జాయిన్ చేపిద్దామని. బట్ వాడు ఇంట్రెస్ట్ లేక జాయిన్ కాలేదు. బట్ ఇప్పుడు జాయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఒకే చోట 2 కాబట్టి రిఫర్ చేయవచ్చండి. ఏంటండి మీరు మీ దరూర్ లైఫ్ స్టూడియోలో స్విమ్మింగ్ అందు కూడా స్పెషల్గా నేర్పిస్తున్నారు అంటున్నారు. మీ మెయింటెనెన్స్ హైజీనిక్గా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఫుల్ హైజీనిక్గా ఉంటుంది సార్. పిల్లలకి చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు ఎంజాయ్ చేసినట్లు నీట్గా నేర్పిస్తుంటాం సార్ మేము. ఇంకో విషయం ఏంటంటే పిల్లలతో మేము ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాం. పేరెంట్స్ కూడా దానివల్ల ఇంట్రెస్ట్గా మూవ్ అవుతున్నారు మా దగ్గరికి. ఇంకోటి వాటర్ కానీ మెయింటెనెన్స్ కానీ మీరు ఇక్కడ చుట్టూ చూస్తుండొచ్చు ఎంతమంది పిల్లలు ట్రైన్ చేస్తున్నామని. చాలామంది ట్రైన్ చేస్తున్నాం సార్. ఇంకోటి బాగా నేర్పించగలం మేము. అంటే ఇప్పుడు సమ్మర్లో పిల్లలు చాలా చోట్ల సెల్ ఫోన్స్, టీవీలు అడిక్ట్ కాకుండా స్విమ్మింగ్ నేర్చుకుంటే మంచిదంట. చాలా మంచిది సార్. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు పాతకాలంలో ఉంటారు కదా, మానెక్కేది మానాలా, స్విమ్మింగ్ నేర్చుకోవాలని, అది ఫ్యాక్ట్. ఇంకోటి 400 to 700 calories అనేవి బర్న్ అయిపోతాయి. పిల్లలు చాలా ఫిట్గా హెల్తీగా ఉంటారు. ఇంకోటి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఏముండదు ఫ్యూచర్లో. స్విమ్మింగ్ అనేది చాలా యూస్ఫుల్ సార్. ఇక్కడ మీరు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ స్విమ్మింగ్ నేర్పిస్తుంటారా? ఏంటి ఎక్కడ? మేము చిన్న పిల్లలకి ఒకటే కాకుండా పెద్దవాళ్ళకి కూడా నేర్పిస్తాం. మోస్ట్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బయట కార్డియో చేయడం కన్నా స్విమ్మింగ్లో కార్డియో చేయడం చాలా ఈజీ ఉంటుంది. సో మేము వాళ్ళకి కూడా సపరేట్గా ట్రైన్ చేస్తాము. అండ్ చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు వీళ్ళకి ఇది చేయమనేసి. సో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎనీ ఏజ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలకి మేము చాలా దగ్గర తీసుకొని ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత గ్రూప్లో యాడ్ చేసి అందరికీ కలిపి చేపిస్తాము. స్టైల్ ఏంటి స్పెషల్ ఏంటి? స్విమ్మింగ్ అంటున్నారు, జిమ్ అంటున్నారు. మీ వాళ్ళు అయితే మంచి అట్మాస్ఫియర్ చాలా ఇక్కడ ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తారు? ఈ అనంతపూర్ ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దరూర్ లైఫ్ స్టూడియో ఆధ్వర్యంలో వివిధ రకాల ప్రోగ్రామ్స్, స్విమ్మింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, జూంబా, ఏరోబిక్స్, జిమ్, మళ్ళీ వీళ్ళకి ఇవన్నీ తర్వాత కూడా డైట్ మీల్
అంటే మనం తినే తిండి కూడా మన శరీరాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని కూడా మనము ఇంక్లూడ్ చేసి మంచి కోచెస్ని పెట్టి ఈ మండు వేసవిలో కూడా మన పిల్లలకి ఆనందంగా ఉండడానికి సపరేట్ షేమేనాలు ఏర్పాటు చేసి కోచెస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా అయితే ఈ ఆహ్లాదకరమైన ఒత్తిడి, ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో పిల్లలు తండ్రులు ఇవన్నీ అయిపోగొట్టుకొని ఫేజ్ మేనర్లో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. స్విమ్మింగ్ అనేది చాలా పిల్లలకి బాగా ఆనందకరంగా ఉంటుంది, ప్లస్ ఉల్లాసంగా ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ వీళ్ళకి లైఫ్ స్కిల్. ఇది ఒకసారి తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్. ఇది ఒకసారి నేర్పించి వాళ్ళకు లైఫ్ స్కిల్ నేర్పించి బయటికి పంపిస్తే మనం వెకేషన్లో కానీ ప్లస్ ఇంకోటి ఫిజికల్గా కూడా పిల్లలు ఎదగడానికి అంటే వాళ్ళ యొక్క శరీరం కానీ వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం కానీ ఎదగడానికి ఒక మంచి అట్మాస్ఫియర్ ఇది. దరూర్ లైఫ్ స్టూడియో తరఫున అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఓవరాల్ హెల్త్ మేము ఫోకస్ చేస్తున్నాము. నాట్ జస్ట్ స్విమ్మింగ్, నాట్ జస్ట్ జిమ్, మనం అన్ని క్లబ్ చేసి ఈ దగ్గర ఈ వాతావరణం అంతా కూడా ఒక స్పోర్ట్స్ క్లబ్గా మార్చాము. దాదాపు ఈ 80 ఫీట్ రోడ్లో అన్ని దీనికి అనుబంధంగా షటిల్ కోర్ట్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఆర్టీవీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని అనంతపురం ప్రజలు మరియు బెంగళూరు కానీ హైదరాబాద్ నుంచి వెకేషన్కి వస్తున్నారు అంతా ఎన్ఆర్ఐస్ కానీ అందరూ ఉపయోగించాల్సిందిగా కోరుకుంటూ చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఆర్టీవీ తరఫున ప్రతి సమ్మర్లో కూడా ఈ పిల్లలకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి ఏదో రూపంలో మీరు టెలికాస్ట్ చేస్తున్నందుకు మా తరపున మా కస్టమర్ల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మొత్తం ఏదైతే అనంతపూర్లో దరూర్ లైఫ్ స్టూడియో అనేది చాలా ఏదైతే చూడవచ్చు ఇక్కడ అట్మాస్ఫియర్ ఇది ఒకవైపు స్విమ్మింగ్, మరోవైపు జిమ్, మొత్తం అన్నీ ఇక్కడ ఏదైతే ఉందో అన్ని అంశాలు ఇక్కడ ఒక్కసారి వచ్చాము అంటే మాత్రం ఏవి కావాలంటే అవి కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. స్టీమ్ బాత్ దగ్గర నుంచి జూంబా కావచ్చు, లేదంటే జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇటువంటివన్నీ అనేక యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వేసవి కాలంలో ఈ చిన్నపిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేది, ఎందుకంటే ఎన్నో అంశాలను చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా చిన్నపిల్లలు సెల్ ఫోన్స్, టీవీలకి అడిక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 months మాత్రం స్విమ్మింగ్ కావచ్చు, లేదంటే అదర్ యాక్టివిటీస్, ముఖ్యంగా స్విమ్మింగ్ నేర్చుకుంటే హెల్త్ పరంగా ఫిట్నెస్ ఉంటారు. అందులో బయటికి ఎప్పుడైనా క్యాంప్స్ వెళ్ళినా ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా ఫేస్ అయినా కూడా స్విమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని వాడుకోవాలి. అందులో ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఈ రకంగా పిల్లలకి ఈ యాక్టివిటీ నేర్పించడానికి చొరవ చూపితే చాలా బాగుంటుంది అని చెప్పేసి పేరెంట్స్ మరియు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, ఆర్టీవీ, అనంతపురం.